ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా వాతావరణ పరిస్థితి పైన విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంగి కూర్మనాథ్ ఒక ప్రకటన చేశారు. బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ప్రకాశం జిల్లా, పల్నాడు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కాలంగా ఏపీలో అన్నదాతలకు ప్రకృతి సహకరించడం లేదు. పంట చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక తుఫాన్ రావడంతో అన్నదాతలు పీకల్లోతో కష్టాలు మునిగిపోతున్నారు. ఒకవైపు తుఫాన్లు, అకాల వర్షాలు, రాయలసీమ వంటి ప్రాంతాలలో మరోవైపు వర్షాభావ పరిస్థితులతో నానా అగచాట్లు పడుతున్నారు. ఆరుగాల పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలను ఎలా కాపాడుకోవాలని దిగులు చెందుతున్నారు. ఇదిలా ఉంటే అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్న క్రమంలో చెట్లకు, టవర్స్కు, పోల్స్కు కింద ఉండకూడదని, పొలాలు బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఇక మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లా, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.